గత 2-3 రోజులు ప్రత్యేకంగా ఇవాళ కాళేశ్వరం మళ్ళీ హెడ్లైన్స్కు వస్తున్నట్టున్నది. పొద్దుగాల ఎవరి మీద రైడ్స్ అయినాయని ఇంజనీర్ మీద, మళ్ళీ ఇప్పుడే కేసీఆర్ గారి ఆరోగ్యం ఖరాబైంది, అందుకే కమిషన్ ముంగట అందరితో కాదు 1-on-1 ఒకటే రూమ్లా వేరే వాళ్ళు ఉండొద్దని విజ్ఞప్తి చేసినట్టు ఇవన్నీ కూడా న్యూస్ వస్తుంది. నేను కూడా అదే సబ్జెక్ట్ మీద మొట్టమొదలు మాట్లాడాలి. కాళేశ్వరం మీద నేను బాగా రీసెర్చ్ చేసినాను, అవగాహన ఉన్నది. దీంట్లో టెక్నికల్గా లోతు పోవచ్చు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మీద పోవచ్చు, ఇరిగేషన్ మీద, లేకుంటే సివిల్ ఇంజనీరింగ్ మీద, హైడ్రాలజీ మీద అన్నిట్లో పోవచ్చు. కానీ సింపుల్గా నేను ఒక సంఖ్య చూపెట్టగలదలుచుకున్నా. 4 సంఖ్యలు. ఇదేంటంటే 2,2.8 crores అంటే 2,80,00,000 టన్నులు వరి ఉత్పత్తి అయింది తెలంగాణలో. ఎప్పుడు రికార్డ్ ఈ ఏడాది. అంతకంటే ముందు 2,60,00,000, అంతకంటే ముందు 2,50,00,000, అంతకంటే ముందు 2021 అప్పుడు బహుశా కాళేశ్వరం పనిచేస్తుందేమో, అప్పుడు కేవలం 2 కోట్ల టన్నులే ఉత్పత్తి అయింది. అంటే కాళేశ్వరం పనిచేయనప్పుడు ఇప్పుడు 2,80,00,000. ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ 1 అయింది వరి ప్రొడక్షన్లా, అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల, ఆ మహత్యం వల్ల నంబర్ 1 అయింది. ఆ మహత్వంలో నంబర్ 1 కాలేదు, ఆర్థికంగా నంబర్ 0 చేసి అప్పుల పాలు చేసిపోయిండు. అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర. డీటెయిల్గా పోవచ్చు, నేను మళ్ళీ ఇంకోటి చేస్తున్న డీటెయిల్గా. హరీష్ రావు గారు చెప్పినరు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, దీంట్లో ఎన్నో కాంపోనెంట్లు ఉన్నాయి. బరాజులు ఉన్నాయి, 3 బరాజులు ఉన్నాయి, ఎన్నో వందలాది కిలోమీటర్ల కెనాళ్ళు ఉన్నాయి, వందలాది కిలోమీటర్ల టన్నులు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయి, బాహుబలి, ఇవన్నీ కలిసి కాళేశ్వరం కేవలం మేడిగడ్డ కాదు. అయితే వారు చెప్పింది అక్షరాల నిజం. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక సిస్టమ్ ఉంటే అందులో వివిధ కాంపోనెంట్స్ ఉంటాయి. వారు చెప్పిన కాంపోనెంట్స్ అని హరీష్ రావు గారు చెప్పిన కాంపోనెంట్స్. అయితే దీంట్లో అన్నిట్ల పెద్ద లోపం అంటే వాస్తవంగానే అన్నిట్ల పెద్ద లోపము మేడిగడ్డ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్యామేజ్ కాదు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. డిజైన్ అని ఉండొచ్చు, లేకుంటే క్వాలిటీ కంట్రోల్ మంచిగా చేయవచ్చు, లేకుంటే హైడ్రాలజీ అది మంచిగా చేయకుండొచ్చు, లేకుంటే జియాలజీ టెస్టింగ్ మంచిగా చేయకూడదు, లేకుంటే ఇంజనీరింగ్ ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా చేయకూడదు. ఈ కారణాలే ఉంటాయి. సరే, మేడిగడ్డ మంచిగా పనిచేసింది అనుకోండి, ఆ పంపులు మునిగిపోలేదనుకోండి, ఆ కొండపోచమ్మ సాగర్ ప్రతి కాంపోనెంట్ ఈ సిస్టంలో ప్రతి కాంపోనెంట్ మంచిగా అయింది అనుకోండి, ప్రతి కాంపోనెంట్ మంచిగా నడుస్తుంటే ఈరోజు తెలంగాణ నాశనం అయిపోతుండే. ఎందుకంటే సిస్టమ్ డిజైన్ తప్పు. ఉదాహరణంగా ఈ బాటిల్కు ఓ బాటిల్ ఉన్నది, మూత ఉన్నది, ఈ మూత మంచిగా ఉన్నది, బాటిల్ మంచిగా ఉంది, కానీ ఈ మూత తీసుకొని ఇక్కడ పెడితే ఇది పనిచేస్తుందా? ఇట్లా తాగుతాయి. అయితే ప్రతి కాంపోనెంట్ మంచిగా ఉన్నా కూడా సిస్టమ్ డిజైన్ అసలు ఎనాలిసిసే చేయలేదు. అది సిస్టమ్ డిజైన్ తప్పు, ప్రతి విధానంగా తప్పు. కాళేశ్వరంది ఏ సైన్స్ ప్రకారంగా తప్పు, ఇది జియో హైడ్రో మార్ఫాలజీ ప్రకారంగా తప్పు, హైడ్రాలజీ ప్రకారంగా తప్పు, జియాలజీ ప్రకారంగా తప్పు, పొటోమాలజీ అంటే సైన్స్ ఆఫ్ రివర్ ప్రకారంగా తప్పు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఎంతో తప్పులున్నాయి, ఎకనామిక్ వయబిలిటీలా పెద్ద తప్పులున్నాయి, బేసిక్ ఫిజిక్స్ స్కూల్ పిల్లలు చదువుకునే ఫిజిక్స్లో కూడా, ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను మరో రోజు. బేసిక్ ఫిజిక్స్లో తప్పుంది, అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా తప్పుంది, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ సస్టైనబిలిటీ చూసినా కూడా తప్పుంది, లాస్ట్కు వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పుంది. వెదర్ సైన్స్ అంటే ఈ కాలంలో ఈ వర్షాలు పడతాయి, ఈ కాలంలో ఇంత ఈ ఉష్ణోగ్రత ఉంటుంది, చలికాలంలో చల్లగా ఉంటుంది, వానలు ఉంటాయి, ఎండాకాలంలో ఎండగా ఉంటుంది, వానకాలంలో వాన, ఆ సైన్స్ ప్రకారం కూడా తప్పు. లాస్ట్లో ఒకటి వివరంగా చెప్తా, ఇది సింపుల్, ఇంత చాలామంది చెప్పలేరు. వెదర్ సైన్స్ ప్రకారం ఎందుకు తప్పంటే, ఇది కాళేశ్వరం
లిఫ్ట్ ఇరిగేషన్ 3 బరాజ్లు శ్రీపాద ఎల్లంపల్లి ఇవన్నీ దాటి గోదావరి రివర్స్ పంప్ చేస్తుండ్రు. నీళ్లు ఇట్లా వారకుండా ఇట్లా వాడతాయి. కానీ ఇది ఎప్పుడు పనిచేస్తాయా? నీళ్ళు ఎప్పుడు పంప్ చేస్తారు? నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ బరాజెస్లా? ఎప్పుడు ఉంటాయి డ్యామ్లా? వానకాలంలో కదా. అంటే వానకాలంలో నీళ్లు కింది నుంచి మీదికి పంప్ చేస్తారు. అదే వానకాలంలో దేవుడు మీది నుంచి కిందికి నీళ్ళు పనిచేస్తుంది. దేవుడు వర్సెస్ కేసీఆర్ ఎవరు గెలుస్తారయ్యా? అందుకే మీదికి పోతే మళ్ళీ కిందికి, మీదికి పోతే మళ్ళీ కిందికి చూసి 2 ఏళ్ళు కాళేశ్వరం నడిచినప్పుడే అది వెదర్ సైన్స్ ప్రకారం కూడా. ఎందుకంటే దీనికి సరిపోను రిజర్వాయర్స్ కట్టలేదు. ఉన్న బ్యారేజెస్ డ్యామ్స్గా మార్చిండ్రు. మేడిగడ్డ పడిపోయింది ఎందుకంటే వెదర్ సైన్స్ ప్రకారంగా. ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడు పంప్ చేయవచ్చాయా? మేడిగడ్డలా ఎండాకాలంలో పంప్ చేయరాదు, వానకాలంలో పంప్ చేయాలి. వానకాలంలో నిండా నీళ్లు ఉంటాయి. వానకాలంలో పంప్ చేస్తే 2 ఏళ్ళు చుట్టూ తిరిగి వాపసు వచ్చినాయి. అయితే ఎందుకంటే అప్పుడు బరాజ్ను బరాజ్గానే వాడిండ్రు. కానీ అది పనిచేస్తలేదు. వానకాలం పనిచేస్తే మళ్ళీ దేవుడు కేసీఆర్కు వ్యతిరేకమై ఉల్టా నీళ్లు పంపుతున్నాడు. అయితే ఏం చేసిందంటే వెదర్ సైన్స్ ప్రకారంగా మేడిగడ్డ మీద ప్రభావం ఏంటంటే బరాజ్ అనేది హెడ్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ డ్యామ్ ఉంటే ఇక్కడ ఎంత ఎత్తు నీళ్ళో దాదాపు ఇక్కడ కూడా అంత ఎత్తే నీళ్ళు ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. ఇక్కడే నీళ్ళు వాడుతుంటాయి. బరాజ్ ఓన్లీ నీళ్లు డైవర్ట్ చేస్తుంది, స్టోరేజ్ కొరకు కాదు. ఎండాకాలంలో స్టోరేజ్ చేస్తే ఏమవుతుంది? హెడ్ ఎక్కువవుతుంది. ఇక్కడ దిక్కు నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ దిక్కు నీళ్లు తక్కువ ఉంటాయి. ఫ్లోటింగ్ ఫౌండేషన్ అయినా పైల్ ఫౌండేషన్ అయినా కూడా ఆ హెడ్ డిఫరెన్స్ ఉంటే జియో హైడ్రాలజీ ప్రకారంగా నీళ్లు కింద ఉష్కెల నుంచి వాడుతుంది. నీళ్లతో సహా ఉష్క కూడా వాడుతుంది. దాంతో ఫౌండేషన్ వీక్ అవుతుంది. దీంట్లో వెదర్ ప్రభావం ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత కాళేశ్వరం అనే మేడిగడ్డ అనే బ్యారేజ్ తీర కాదు, అది డ్యామ్ తీరుగా రిజర్వాయర్ తీరుగా వాడకం మొదలుపెట్టే వరకు కిందంతా కొట్టుకుపోయింది. ఎందుకంటే జియో హైడ్రాలజీ ప్రకారము 2 దిక్కులు నీళ్లు ఉంటే నీళ్ళు ఇక్కడి నుంచి పోతాయి, కింది నుంచి ఉష్కెల నుంచి పోవు. అయితే వెదర్ సైన్స్ ప్రకారం కూడా తప్పు. ఫస్ట్ గుర్తించిండ్రు మీదికి పోవాలి, మళ్ళీ కిందికి రావాలి. మీరు చూసిండ్రు మానేరు నుంచి మళ్ళీ మానేరు నుంచి కిందికి వదిలిండ్రు. 2 ఏళ్ళు అట్లనే నడిచింది. ఇంకో ఏడాది ఇట్లా చేసే వరకు వెదర్ సైన్స్ వల్లనే కూలిపోయింది.